వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఆడవారి విషయానికి వస్తే వాళ్ళ నెలసరి సమయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా పూజల విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పి, వాళ్ళు ఆ 4 రోజులు 5 రోజుల వ్యవధి ఏదైతే ఉందో ఆ సమయంలో మనం ఇంట్లో మిగతా వాళ్ళు కూడా పూజలే చేయకూడదు అని చెప్పి రకరకాలుగా వింటున్నాం. నిజంగా ఇదంతా నిజమేనా? అసలు మహిళలు నెలసరి సమయంలో పూజల విషయంలో, పూజ గది విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా పూజ గది ముందు నుంచి వంటగదిలోకి వెళ్ళడము అలాంటి దారులు ఏమైనా ఉంటే అసలు ఆ గది ముందు నుంచి కూడా తిరగకూడదు, కొంత దూరం అనేది మెయింటైన్ చేయాలని అంటుంటారు. నిజంగా అలా గదికి దూరం అనేది ఎంత దూరం అని ఏమైనా చెప్పారా మీకు? లేదా? లేదు గురుగారు. 4 feet 5 inches అని అలా ఏం చెప్పలేదు. అలాంటిది ఏమన్నా ఉంటే ఇప్పుడు మీరే చెప్పాలి. ఏం లేదమ్మా, ఇది నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఒక నమ్మకం మీద ఆధారపడింది. కానీ శాస్త్ర ప్రకారం ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. ఇది ఇంతే అని చెప్పేస్తే అది సత్యం కాదు. దానికి లాజికల్గా ఒక రీజనింగ్ ఉండాలి. ఆ రీజనింగ్ కూడా దేశకాల పరిస్థితులు అని ఒకటి ఉంది. దాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అందరూ ఒప్పుకునే శాస్త్రం. ధర్మం ఆ టైంలో ఒక ధర్మం ఉంటే ఈ టైంలో అది కాదు. ఇప్పుడు నేను హిమాలయాలకు వెళ్ళాను కూడా, మానసరోవరం. అప్పుడు నేను చన్నీళ్ళలో స్నానం చేస్తానంటే డెఫినెట్గా మోక్షం వచ్చేస్తుంది నాకు. అప్పుడు నేను వేసుకోవాల్సిన డ్రెస్ కూడా వేరే ఉంటుంది. ఎక్కడో యుగ పొంగోలు చిన్నగా గావంచ కట్టుకుని ఉండొచ్చు. సాధారణంగా పరిస్థితిని బట్టి, దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి ఆ రకంగా చూస్తే ఇది ఇదే అని నేను చెప్పట్లేదు. లాజికల్గా ఆలోచిస్తే పూర్వకాలంలో అగ్రహారాలు ఉండేవి. ఒక ఇంట్లో చాలా మంది కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. ఇప్పుడంటే ఒంటి పిల్ల రాకాసులు వచ్చాం, ఒకడపడ ఒకళ్ళు కిట్టదు. ఒకే చోట అందరూ మాస్గా ఉండేవాడు. అండ్ ఆడవాళ్ళకి ఇది తప్పితే వేరే లేకుండా ఓవర్లోడ్ అయిపోయి మగాళ్ళు కూడా సాయం చేసి వాళ్ళు కాదేమో అప్పట్లో. ఇప్పుడంటే మోడర్న్ దీంట్లో ఒక స్టైల్ అయింది. మొగాడు కొరలు తగ్గితే అదొక స్టైల్ అయిపోయింది. అది మంచిది, యాక్చువల్గా అదే మంచిది. ఇప్పుడు మారిన ధర్మం ఆ రకంగా మంచిది. అంచేత ఆడవాళ్ళకి ఆ సాయం కూడా లేదు. పోనీ పని మనుషులా అంటే అసలు క్వశ్చన్ లేదు, పని మనిషి క్వశ్చన్ లేదు. ఏ రకంగా వచ్చినా ఓవర్లోడ్ అయిపోయింది. అంచేత ఈ 3 రోజులు 5 రోజులు పేరు చెప్పి వాళ్ళకు రెస్ట్ ఇస్తే మంచిది. ఆ పూజలు అన్నీ కూడా కట్టెలు ముక్కునేవాడి ఇంట్లో కూడా బ్రహ్మాండమైన పూజలు చేసేవారు. ఏదో చిన్న పూజ మనలా ఇప్పుడు చేసేటట్టు అగరత్తి వెలిగించడం కాదు, పెద్ద పెద్ద పూజలు. అదే పూజలు అన్నీ కూడా చేసి వాళ్ళకి బ్రేక్ ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ టైంలో ఈ శానిటరీ నాప్కిన్స్ కానీ ఇంకోటి కానీ అవి ఏమీ లేవు. మోస్ట్ ప్రిమిటివ్ స్టేజ్ అనుకోవచ్చు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు దానికి ఒక సెపరేట్ గది పెట్టేసేవారు. అంటే మా అమ్మగారు మా అక్కగారు వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు. నీకు ఎందుకు కూర్చుంటున్నారో నాకు అర్థమయ్యేది కాదు. చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేసేవాళ్ళు అప్పట్లో. అమ్మ ఎందుకు అక్క అందుకు వెళ్ళిపోయింది, మా లాస్ట్ మంత్ కూడా వెళ్ళింది, ఈ మంత్ కూడా వెళ్తుందంటే దేవుడు చెప్తాడు వెళ్ళమని అని చెప్పేసేవారు. నమ్మేవాళ్ళం. నాకెందుకు చెప్పడు, నేనే వెళ్ళాలి గోల పెట్టేవాడు నేను. ఇది తప్పితే నాకు అర్థం అవదు. అది దూరంగా పెట్టి వాళ్ళు మోస్ట్ అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంటారు కాబట్టి మేబీ ఇన్ఫెక్షన్స్ వస్తాయనో, లేక ఆ టైంలో అంతా ఎంత ఆ నీళ్ళు కూడా పోసుకునేవారు కాదండి. ఆ 3 రోజులు స్నానం లేదు అంటే చూసుకొని ఎంత ఇదిగా ఉంటుందో. దగ్గరికి వెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది ఆ గడి దగ్గరికి వెళ్తే. అలాంటి కండిషన్లో పెట్టేవారు. నిన్నగా చెప్పాలంటే ఇప్పుడు మంచిదే అది. సో అలాంటి టైంలో మరి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బందే, చూసి వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి ఏదో దూరంగా అది సాగింది కూడా మాకు. అదో దూరంగా ఉండడం,
మా నాన్నగారికి వండడం, మేము మా అక్కయ్యలు వండడం అని ఏదో మిగతా వాళ్ళు వండేవాళ్ళు అయింది. ఆ కాలంలో అది సాగింది. ఇప్పుడు ఈ కాలంలో నేను ఒక రూములో ఉంటున్నాను, లేదా మహా ఉంటే 2 రూములు అంతే. డబ్బున వాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు అది వేరే. వాళ్ళు ఏం చేస్తారు? దూరంగా ఉండు అంటే ఇంక అక్కడి నుండి అక్కడెక్కడో కూర్చుంటుంది, ముట్టుకుని దాన్ని బట్టలు ఇప్పేయడం, వాళ్ళని కొట్టడం, తడిపేయడం, ఇవన్నీ చేయడం కుదరదు నాకు. అందుచేత నా మా మా గురువు గారు చెప్పింది ఏంటంటే, స్నానం చేసి శుభ్రంగా శుచిగా శుభ్రంగా ఉంటే ఇంట్లో పనులు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఇప్పుడు నన్ను అనుకోండి, నాకు వంట రాదు, మా ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, ఆవిడ కూర్చుందంటే మేమేం చేయడం? హోటల్లో ఏం తెచ్చుకోవాలా? కష్టమే కదా. సో దానికి బదులు తలారా స్నానం చేసి శుభ్రంగా ఉంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నిటి వల్ల కొంచెం హైజీనిక్ మెయింటైన్ చేయగలరు ఆడవాళ్ళు. ఉంటే ఇంటి పనులు చేసుకోవచ్చు అన్నది మనం ఒప్పుకోవాల్సిన విషయం. అలా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇప్పుడు ఆ కండిషనే కాదు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాం, ఎవరు చేస్తారు? మనకి పని మనిషి కూడా లేదు అక్కడ, అన్నీ మనమే చేసుకోవాలి. కూర్చోమంటే ఏం చేస్తారు అని చేత అది కాదు. పోతే ఎంత దూరం ఉండాలి అంటే, ఈ మైల ఇవన్నీ అంటూ అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాగతో వా యస్మరే పుండరీకాక్షం స బాకి అభ్యంతర శుచి అంటారు. శ్లోకం మీకు తెలిసే ఉంటుంది, నీళ్ళు తొలుగుంటూ చెప్తారు. అంటే ఏంటి? పుండరీకాక్ష అనుకుంటేనే నువ్వు తృప్తి పడతావు, అంటే భగవంతుని నామం చెప్పుకుంటేనే నువ్వు తృప్తి పెడతావు. అలాంటి భగవంతుని అపవిత్రపరిచే ఇది ఏదైనా ఉంటుందా? భగవంతున్నే అపవిత్రపరిచేది లాజికల్గా ఉండకూడదు. ఆవిడ అలా వెళ్తేనే ఇది మైలు పడిపోతే ఇంకేమవుతుంది? అది కాదు, నా మైండ్లో అవుతుంది. ఆవిడ వెళ్ళింది కనుక ఈవిడ మైలు పడిపోయేది అనుకుంటున్నాను, కానీ నిజానికి అక్కడ శాస్త్ర ప్రమాణంగా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గరిబిడి దగ్గర ఒక ఉపాసకులు ఉన్నారు, వేమకోటి కృష్ణయాది గారు. నిప్పులు కొడుకుంటారంటారు. అంటే నిప్పులు కొడుకోవడం అంటే అంత నియమం, చాలా మడి ఆచారం. నాకు గుర్తులేదు. నేను న్యూజిలాండ్లో ఉండేవాడిని. అప్పుడు వెనక్కి ఇండియా వచ్చాం 5 ఏళ్ల తర్వాత. మా పెద్దమ్మాయి ఏమో, డాడీ గురువుగారిని కలిసి వద్దామా అన్నాం, కృష్ణయాది గారు. కానీ ఆ రోజు అమ్మాయి బయట ఉంది. చంపేస్తారు ఆయన్ని, కలవడం ఏమిటి? ఆయన ఆశ్రమంలోనే ఎవరిని ఉండక పని పంపించేస్తారు. ఏం బుద్ధి ఉందనా? డాడీ ఒక్కసారి అడుగు డాడీ, నాకు ఎందుకో కలుస్తారు. మా అమ్మాయి పెర్ర చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. మీ అందరికీ మేము గురువులు, కానీ మా అమ్మాయికి కనుక మా అమ్మాయికి రెడీ నీలా ఏం కాదు, ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ అని. మా అమ్మాయి నీలా ఏం కాదు, కృష్ణయ్య గారు చాలా బ్రాడ్ మైండెడ్. సరే వణికిపోతూ ఫోన్ చేశాను, గురువుగారు మరి మా అమ్మాయిని నేను కలవాలి. దానికి ఉంది కలమన్నాం. కాదండి, ఇవాళే మొదటి రోజు. శివ శివ అనుకున్నారు. రమ్మనండి రమ్మనండి. తలారా స్నానం చేసి పసుపు కొంగును కట్టుకుని రమ్మనండి. అలా కట్టడం వల్ల ఆయన దీంట్లో ఆ పసుపు పవిత్రతని చేకూరుస్తాం. ఇదంతా కూడా మైండ్ గేమే. అది కట్టుకుంటే మనకు ఒక ఎస్ అంతే అంతే పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, తలారా నీళ్ళు పోసేసుకుంటాం. ఏం వదిలిపోయింది అక్కడ? నాకు ఏమైనా వదిలిపోయింది అక్కడ? మన ఫీలింగ్ అంతే. ఆ ఫీలింగ్ పోయింది. అమ్మ నేను శుద్ధి అయిపోయాను. మైండ్ గేమ్. అంటే పసుపు కొంగు కట్టుకొని, మీరు నమ్మరమ్మా, వెనక సీట్లో పక్కన కూర్చోబెట్టుకుని భుజం మీద చెయ్యి వేసుకుని తీసుకెళ్ళాడు మహానుభావుడు. తర్వాత చెప్పాడు, నేను పరిహారం తర్వాత చేసుకున్నాను అనుకోండి, కానీ నేను పరిస్థితిని బట్టి నేను అడ్జస్ట్ అవ్వకపోతే నేను ఉపాసకుడినే కాదు, గురువునే కాదన్నారు. అది కరెక్ట్. అందుచేత ఇళ్లల్లో పనులు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఆ టైంలో నేను పూజలు చెయ్యొచ్చా అని చాలామంది అడుగుతారు. జపం చేసుకోవచ్చు. జపానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే
మీ దగ్గర మీరు ఉంటారు, అవును. చేసుకోండి. పూజలు అన్నవి నా వరకు మా గురువు గారు చెప్పింది బట్టి చెప్తున్నాను. ఇది శాస్త్రం అని నేను చెప్పటం మళ్ళీ మీ ఛానల్లో ఏకి పారేస్తారు నన్ను. ఇదేవి శాస్త్ర ప్రమాణం కాదు. మా గురువు గారి యొక్క లాజిక్ ప్రకారం మీ అత్తగారు, మీ మామగారు, మీ భర్త, మీ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి ఏం అబ్జెక్షన్ అయిపోయి చక్కగా స్నానం చేసి ఒక పసుపు కుంకుమ కొట్టుకుని పూజ చేసుకోండి. ఏమీ ప్రాబ్లం. అట్లీస్ట్ భర్తకి వండినే పెట్టండి. అంతేగాని ఇది ఈ పేరు చెప్పుకొని ఆ 3 రోజులు 5 రోజులు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే నేను అంటాను. చాలా చిన్న చూపుగా కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఏదైనా పూజా సమయంలో ఎవరింటికన్నా వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అనుకోకుండా రావాల్సిన టైం కాకపోయినా ముందుగా రావటము, అలాంటి సందర్భాలు ఏదైనా జరిగితే అంత మాత్రం తెలీదా అమ్మా, అలా ఎలా వస్తుంది, అంత అపవిత్రం చేసింది మా ఇంట్లో వచ్చి పూజ దగ్గర, ఇలాంటివి కూడా ఎదుర్కొనే సందర్భాలు ఉంటాయి గురుగారు. అవును, దాని గురించి మాత్రలు వేసుకోవడం, అవును, శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం, అవును, ఎన్ని జరుగుతున్నాయి నిజంగానే. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే కొంత అలాగని మనం బరితెకించేసేసి నేను ఏదైనా ముట్టేసుకుంటాను అని నేను చెప్పట్లేదు. దాన్ని నేను సపోర్ట్ చేయను. నా పరిస్థితిని బట్టి కొంత నేను రిలాక్సేషన్లో వెళ్ళినా ఏమీ తప్పు లేదు అని నేను భావిస్తాను. మన సౌకర్యం, కుటుంబంలో వాళ్ళ అనుమతి అన్నీ ఉంది అని అంటే పర్వాలేదు, మనకు తోచినట్టుగా చేసుకోవచ్చు. 100%. సంతోషం గురుగారు. నిజంగా చాలా మంది ఆడవాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు మీ మాటలు విన్న తర్వాత. ఊపిరి పీల్చుకుంటారో, కొంతమంది చేతనం వాళ్ళు తిట్టుకుంటారో మీ ఛానల్లో ఈ వీడియో రిలీజ్ అయ్యాక తెలుస్తున్నా. గురుగారు, చాలా మంది ముహూర్తం చూడందే ఏ పని కూడా మొదలు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు ఈ ముహూర్తాలు లేవు, ఏమీ లేవు, మా పాటికి మేము అలా చేసుకుంటూనే పోతాం, మీరేంటి చాదస్తాం అనేవాళ్ళు ఉంటారు. అయితే నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు కదా ముహూర్తాలనైతే. ముహూర్తం చూసుకొని అనుకున్న ప్రకారంగా అదే టైంలో ముహూర్తంలోనే అనుకున్న పని చేసినా కూడా మనం అనుకున్న పని జరగకుండా అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని ముహూర్తానికి ఒక బలం ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, మరి అలా ఉన్నప్పుడు కూడా ఎందుకు వ్యతిరేకత ఉంటుందంటారు పనుల్లో? మంచి ప్రశ్న. ముహూర్తానికి బలం లేదు అని చెప్పడం చాలా తప్పు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ఇవన్నీ కూడా వేద ఉపాంగాలు. జ్యోతిష్యము, నిరుక్తము, ఛందస్సు ఇవన్నీ కూడా. జ్యోతిష్యంలో ఆ ముహూర్తానికి బలం ఉంటుంది. కానీ కానీ ఉంది. కానీ పైన మనకు ఒకళ్ళు ఉన్నారు, అది నేను మర్చిపోకూడదు. అవును, ఆవిడ అనుకున్న ప్రకారం, ఆవిడనంటే నేను అమ్మవారి ఉపాసకుడు కాబట్టి ఆవిడ అంటాను, లేదా ఆయన, ఆవిడ అనుకున్న ప్రకారం జరుగుతుంది. కానీ మనం నిమిత్త మాత్రం అని భగవద్గీత చెప్తుంది, ఏ శాస్త్రమైనా అదే చెప్తుంది. ఏమవుతుంది ఇక్కడ, ఆవిడ సృష్టిలో ఉన్నటువంటి ఉపాంగాల్ని పోషించాలి, జ్యోతిష్యాన్ని పోషించాలి, ఈ జీవి యొక్క కర్మని అందించాలి. అన్నప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా ముహూర్తాల్లో పనులు అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఒక సమయంలో వీడికి ఆ పని అవ్వకూడదు. అది కర్మ ప్రకారం అలా రాసి పెట్టింది, కర్మ ప్రకారం రాసి పెట్టింది. లేదా వీడు కోరుకున్న కోరిక అది మంచిది కాదు. దేవకార్య సముద్యత శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని అంటారు. అంటే ఏమిటి, ఆవిడ ఏ కార్యానికి హెల్ప్ చేస్తుందంటే మంచి పనులు చేస్తూ ఉంటే ముందు వెళ్తుంది. తిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ర, 10 మందికి ఉపయోగపడేటువంటి మంచి పని అయినా సరే, లేదా నీ అంతస్తుకి తగింది కానీ తగంది కానీ చేస్తున్నప్పుడు ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఆలోచన. ఇప్పుడు ఇక్కడ ఉన్నానండి, నేను అమెరికా ప్రెసిడెంట్ అయిపోవాలి అనుకున్నాను, తప్పు కదా అది. దానికోసం ఇలా చేస్తే అలా అవుతుంది, ఈ ముహూర్తం చేస్తే అలా అవుతుంది. అసలు కోరికతోటి మనం ఒక ముహూర్తం పెట్టుకున్నామంటే అది ఫలిస్తుంది ఫలించదు అన్నది మన చేతుల్లో లేదు, ఆవిడ చేతిలో. నిజం చెప్పాలంటే రాముల వారి పెళ్ళి ముహూర్తం చూసే చేసి ఉంటారు, అవునా కదా? మరి ఎందుకు అలా జరిగింది అంటే అలా జరిగింది. అది మనం
మనకు అలా జరిగి ఉంటే దురదృష్టం అనుకుంటాం. కానీ ఆయన విష్ణుమూర్తి అంశ కాబట్టి ఈ రావణాసురుడే రాక్షసుని సంహరించడం కోసం ఈ కథను నడిపాడు, లోక కళ్యాణం కోసం. సో ఆయన దృష్టిలో అన్నీ మంచే, అందుకే భగవంతు దృష్టిలో చెడు లేదు, మన దృష్టిలోనే మంచి చెడు లాభం నష్టం ఇవన్నీ వస్తాయి. అందుచేత నేను ముహూర్తం చూసుకున్నా పనులు అవటం లేదు అని అన్నారంటే, ఒకటి నా దురాశ అవ్వచ్చు, రెండు నా కర్మ పరిపక్వత. ఎందుకంటే ఆ టైంకి నాకు సరిగా లేదనుకోండి, ఇది ఎన్నిటి మీద ఆధారపడింది? ఆ నర్సు వీడు పుట్టినప్పుడు టైం సరిగ్గా చూసుకోవాలి. 6:50 పుట్టాడు, 6:50 అని నడుస్తుంది, వాడు 6:15 అని రాసుకుంటాడు. అయిపోయిందా? జీవితం మారిపోయింది. అప్పుడే నక్షత్రం మారింది అనుకోండి, బతుకు బస్ స్టాండే. ఈ 6:15 పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు ప్రతి ముహూర్తం. అక్కడ నర్సు తప్పు జరిగిపోయింది అంటే ఆవిడ పంపించింది ఆ నర్సుని అనమాట, వీడికి ఇది జరగకూడదని. ఇవన్నీ ఆవిడ నాటకాలే. ఈయన ఈ జ్యోతిష్యం క్యాల్కులేట్ చేసేటప్పుడు కరెక్ట్గా క్యాల్కులేట్ చేసేటప్పుడు ఎవరో ఆవిడ ఏమండో ఇలా వస్తారా, వచ్చే అనేసి మధ్యలో ఆపేసి వెళ్తారు, క్యాల్కులేషన్ తప్పచ్చు. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఉన్నప్పుడు నేను గ్యారంటీ ఇవ్వలేను దానికి, ఎంత పండితుడైనా సరే, నేనైనా సరే ఇంకోడైనా. ఆడ పప్పులో కాలేయాల్సింది. అమ్మవారి ముందు మనం ఏంటండి చెప్పండి అసలు. అంతెందుకు, నాకు నా చిన్నప్పుడు నేను అమ్మాయిని ప్రేమించాను, పబ్లిక్గా చెప్తున్నా, 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అన్నీ ఇస్తుందండి శ్రీ అమ్మవారు. అంటే ప్రపంచంలో అంటే ఏంటి, ఉపాసనలో నేను అమ్మవారితో ఎలా ఉండాలో అమ్మాయిని ప్రేమించినందువల్ల తెలిసింది నాకు. అప్పుడు అన్నీ ఆ అమ్మాయిలాగా అనిపించింది. నీలం చీర తనకి చాలా ఇష్టం, అమ్మాయి ఇలాగే కూర్చుని తను ఇలాగే ప్రతి చూసిన, అంటే ఇప్పుడు నేను అది అమ్మవారికి అన్వయించుకుంటున్నాను. ఏది చూసినా అమ్మవారే, ఏది చూసినా అమ్మవారే. అది అనుభవం రావడం కోసం అక్కడ పెట్టేసిందేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. సో అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుని, నేను పేర్లు అనవసరం, ఒక గొప్ప పండితులు, ఊరు కూడా అనవసరం, ఊరు పెట్టేస్తే మీరు పట్టేస్తారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఒక ఊళ్ళో ఉన్న గొప్ప పండితుడు నేను క్యాజువల్గా అన్నాను, అంటే అక్టోబర్లో నీ పెళ్ళి అయిపోతుంది అన్నాడు. అయిపోతుంది అనుకో. అమ్మ ఇప్పటికీ యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఉద్యోగం కూడా పెద్దగా లేదు, ఎలా పెళ్ళి అవుతుంది అనుకున్నాను. ఆయన డేట్స్ సహా చెప్పాడు. అదే డేట్కి నాకు మలేరియల్ కమ్ డబుల్ టైఫాయిడ్ వచ్చి 42 రోజులు ఎంతో హాస్పిటల్లో ప్రతిరోజు 105, 106 జ్వరంతో పడి చచ్చిపోతానన్న స్టేజ్కి వచ్చాడు. నా పెళ్ళి అయిపోయింది అనమాట. ఆయన అన్న మాటకి ఇప్పుడు తర్వాత అర్థమైంది, నీ పెళ్ళి అయిపోతుందంటే ఇది ఏమో అనిపించింది. మా నాన్నగారు కూడా ఏడ్చిస్తే చచ్చిపోతానని, ఇది బతకడండి, అది మెన్నెముక్కలో నీరు కూడా తీశారు అప్పుడు. అంటే చెప్పొచ్చు ఇది ఆయన తప్పు చేసేడు నన్నమ్మో. పండితులందరూ మంచి చేయాలని చూస్తారు, ఎవరు కావాలని తప్పు చేయరు. కాకపోతే నా కర్మ ఒకటి కుదురుతుంది కదండి, ఆ కర్మ దాటి నేను వెళ్ళాలి అంటే, ఇక్కడ కుంభకర్ణుడు నిద్రే కావాలని కోరుకున్నాడు అంటారు. రాక్షసుడు కోరరాని కోరుకున్న సరస్వదేవి నాలుగు మీద నాట్యమాడి ఏది పలకాలో అది పలకకుండా అలక్ష్మీర్ నాశయామ్యహం అని పలాల్సింది లక్ష్మి అన్నాడు అనుకోండి, నాయన మరి అలా చెయ్యదు. సాధారణంగా మంచివాడు, కొంతమంది అంటారు తప్పుగా చదివితే ఆవిడ అది చేసేస్తుంది, భార్యాం రక్షతు భైరవి అని అన్నాడు, భార్యాం భక్షతు భైరవి అన్నాడు, అందువల్లే ఆవిడ చచ్చిపోయిందని కొంతమంది చెప్తేస్తుంటారు కథలు. అది నిజం కాదా గురుగారు? అదే నిజమైతే చాలా మంది మగాళ్ళు చంపేద్దరు కదా ఆడవాళ్ళని, వాటికి ఆ స్తోత్రాలు చదివి క్లూలెస్ పడ్డారు, ఎవడు పట్టుకోలేడు. భార్యాం భక్షత భైరవి అంటే ఆవిడ చచ్చి ఊరుకుంటుంది. అంటే ఆయన వాక్కు అంత ఉందేమో పవర్, వీళ్ళకి లేదేమో. వాక్కు అంత వాడు అలా తప్పే చేయడు. అదేదో పొరపాటు జరిగింది, అక్కడ జరగాలి, అది అక్కడ ఏదో ఏ కోరికతో పలికారు, అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. కానీ దానికి దీనికి లింక్ పెడుతున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఆ లక్ష్మీ నాసి అమ్మదు, లక్ష్మి అంటే పిచ్చాడా ఏం చదువుతున్నావో తెలియదురా, తల్లి కదా అది. పిల్లవాడు తప్పు చేస్తుంటే కొడుస్తుందండి, ఏం చేస్తుంది, సరిగ్గా చదవరా అని మంచి మార్గంలో పెడుతుంది.
అంతే చేస్తుంది తప్పితే అదిగో నువ్వు లక్ష్మీనాథయ్యమ్మ అన్నగా నేను వెళ్ళిపోతున్నాను ఎప్పుడు అందు. కాకపోతే ఎప్పుడు ఉంటుంది వీడికి అత్యాశ వచ్చి నా కోట్లు సంపాదించాలి అనుకున్నప్పుడు అప్పుడు వాడి నాలుక మీద ఇలా వేసి మడతేసి అప్పుడు ఆడిస్తుంది. అన్ని నాటకం ఆవిడది, మడతేయడం ఆమె, గిల్లడం ఆమె, అన్నీ ఆవిడే. అందుచేత ముహూర్తాలు ఎందుకు పనిచేయట్లేదు అన్నప్పుడైనా సరే నేను గ్రహించాల్సింది ఒకటి, ఒక ముహూర్తం పనిచేయలేదంటే ఆ జ్యోతిష్కుని తిట్టుకోవడము. మనకేంటి, గుళ్ళోకి వెళ్తాం, పూజారిని తిట్టుకుంటాం, సరిగ్గా చేయరండి, నేను కాశ్యపస గోత్రం అంటే కౌండిన్య గోత్రం అన్నారు, వినిపించుకోరండి బాబు డబ్బుల మీదే అని. అంటే ఆవిడికి ఎంత కోపం వస్తుందో తెలుసా అండి. గుళ్ళో నాకు 3 పూట్ల పూజ చేసి నైవేద్యాలు పెట్టిది ఇతను. నా పూజారిని, అర్చకుల్ని, బ్రాహ్మణుని తిడితే నేను ఊరుకోను, ఇక్కడ ఎలా చదివితే అంతే, అదే కరెక్ట్ అంటుంది ఆవిడ. మరి అంతే కదా, నువ్వు చేస్తున్నావు పూజలు, అమ్మవారి సేవలో ఉంటున్నాడు, అమ్మవారి సేవలో ఉంటున్నాడు, నీ దృష్టి అక్కడ ఉండాలి కానీ గోత్రం మీద ఎందుకు ఉంటుంది. అందుచేత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళని తిట్టుకుంటాం, ఏదైనా పని జరిపితే అదిగో ఆ జ్యోతిష్కుడు తప్పుగా చెప్పాడు, జ్యోతిష్ శాస్త్రాన్ని, అందుకే శాస్త్రాన్ని నమ్మకూడదండి అనేస్తాం. ఇవన్నీ తప్పు. అప్పటికైనా మనం ఏదో చూసుకున్నాను, నేను మా గురువుగా మా అమ్మని నాన్నని తిరుపతి తీసుకెళ్ళడానికి ఎప్పుడు మా గురువు గారి మిసెస్నే నేను ముహూర్తం అడుగుతాను, అన్నపూర్ణాంబ ఆవిడ్ని అడుగుతాను. నాకు పిన్ని గారు అవుతారు, పిన్ని ఎప్పుడు తీసుకెళ్ళమన్నాను చూసి ఎల్లుండి తీసుకెళ్ళరా అని. ఆ ఎల్లుండి అమావాస్య, నేను చూసుకోలేదు, తీసుకెళ్ళిపోయాను. మీరు అనరు, నేను నమ్మరు, అందరూ ఏదో ఏర్పాటు చేసినట్టు స్పెషల్ దర్శనం వాళ్ళకి జరిగింది, అన్నీ స్మూత్గా తిరిగిపోయాయి. వచ్చాక చూసుకున్నాను అది అమావాస్య. నేను ముందే చూసుకున్నాను అనుకోండి, అయ్యో అమావాస్య నాడు వెళ్తున్నాను, అమావాస్య నాడు ఉంటుందో లేదో అనుకుంటే అదే అలాగే జరుగుతుంది. అంచేత ఏమిటి, ఆ ముహూర్తం పెట్టి వాళ్ళలో ఉన్న శక్తి, ముహూర్త బలం, నీ జన్మ నక్షత్రంలోని ఇన్ని కలుస్తేనే ఒక పని అవడం కానీ అవకపోవడం కానీ. వీటన్నిటికీ మించింది భగవదాజ్ఞ. మార్కండేయుడు వెళ్ళిపోవాల్సిన వాడే, యమధర్మరాజే పాశం పట్టుకుని వచ్చాడు అంటే ఆ ముహూర్తం కన్నా గొప్ప ముహూర్తం ఉంటుంది ఏంటండి. కానీ శివుని పట్టేసుకున్నాడు అంటే ఏం చేసి సర్వానుల్లంఘ్య శాసన శ్రీమతి త్రిపుర సుందరి అన్నట్టు, అరే నేను తిరగరాసేసాను రా, వీడికి ఎక్స్టెన్షన్ ఇచ్చేసాను అన్నాడు, ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. మనకు కూడా అలా సాధ్యపడుతుందా గురువుగారు? మరి మార్కండేయుడికి ఉన్నంత నమ్మకం ఉండే, నేను ఐసీలో ఉన్నప్పుడు ఈ జూమ్ సహ మాం పాలే పాలే మంత్రం చెప్పండి అంటాను. ఎలా ఉండాలి వాళ్ళు, ఏదో ఒకటి అవుతుంది, బతకడమో పోవడమో అవుతుంది, అది అయ్యేదాకానైనా నమ్మకం ఉండాలి. చేస్తాం గురువు గారు అంటారు, ఈ లోపల ఎంఆర్ఐ రిపోర్ట్స్ వస్తుంది, లాభం లేదు, లాభం లేదా, అయిపోయింది నమ్మకం. నీకే తేలలేదు అని పెట్టుకోడు, నాకు ఏదో ఒకటి నన్ను రక్షిస్తాడు అన్న ఆ మార్కండేయుడు నమ్మకం, ప్రహ్లాదుడు నమ్మకం పెట్టుకుని నేను గట్టిగా పట్టుకుంటే 100% షూర్. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ ఉన్నాడమ్మా భగవంతుడు, ఎప్పుడు ఉన్నాడు. అంటే కలికాలంలో పాపమే ఎక్కువ పాదాల పైన నడుస్తోంది పుణ్యం కన్నా. అది కరెక్టే, ధర్మపురుషుడు ఒక్క పాదం మీదే నడుస్తున్నాడు. నిజాన్ని చెప్పాలంటే అందుకే మనకి కన్సెషన్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, పేపర్ టఫ్గా ఉంటే వాల్యుయేషన్ ఈజీ చేస్తారు, అవునా? అంతే కలిపురుషుడు ఉన్నాడు కాబట్టి ధర్మపురుషుడు ఒక పాదం మీద నడుస్తున్నాడు కాబట్టి ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో యాగాలు, ద్వాపర యుగంలో పూజలు అయితే కలవు నామస్మరణం అన్నాడు. అంటే గోవిందా అంటే చాలరా నీకు మోక్షం ఇచ్చేస్తానని అక్కడే పెట్టాడు. ఆ రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో లేదు, నెట్ఫ్లిక్స్ లేదు, టీవీ లేదు, ఐ డ్రీమ్స్ కూడా లేవు. ఇవన్నీ పెట్టేసేసి వీడి గోవిందా అనడానికి కూడా టైం లేకుండా, దృష్టి ఐటీ జాబులు లేవు, ఇవేమి లేకుండా, ఆ టైం లేకుండా చేసి మాయలో పడేసింది. అది గొప్పతనం కూడా. కలవు నామస్మరణం అన్నా కూడా ఈ టైంలో చాలా కష్టం. అందువల్ల ముహూర్తాలు లేవు అని ఎప్పుడు నేను చెప్పాను. జనాలు అనుకుంటారు గురు కరుణామయ్య గారికి దేని మీద నమ్మకం లేదని. వాస్తు నమ్ముతాను, జ్యోతిష్యాన్ని నమ్ముతాను, కానీ నా జీవితాన్ని అదే నడిపిస్తుంది అనుకుని మాత్రం ఎప్పుడు వెళ్ళను. నా జీవితాన్ని నడిపిస్తుంది అమ్మ. నా రోజు బాగుంటే ఎవరైనా వచ్చి చెప్తే వింటాను, అంతే. నాకు నమ్మకాలు లేవండి నేను ఎప్పుడు అన్నాను.
వింటాను. ఆ చెప్పిన వాడు అమ్మవారే. ఆ రకంగా వెళ్ళమనండి. పనులు అవ్వకపోతే అప్పటికైనా మేలుకొని అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. పురాణ పండు వారు చెప్పినట్టు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నిజంగా మీరన్నట్టు భగవంతుడు ఆడిచ్చే ఆటలో మనందరం ఆడుతున్నాము అంటే ఎంత మన లాస్ట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇందాక మీరు అన్నట్టు అమ్మ ఒక్కసారి కన్ను తెరిచి విని ఆపాలి అనుకుంటే ఎంతసేపు గురుగారు? ఆ నమ్మకమే ఉండాలి నిజంగా. ఇప్పుడు చైనాలోను టిబెట్లో భూకంపం వచ్చి 3 రోజులు ఒక చిన్న నెలల పాప 3 రోజులు శిథిలాల కింద ఉండి బయటకు వచ్చిందంటారు. సాధ్యమా చెప్పండి? అది చూసేకైనా మనకి తెలియాలి కదా. నిజమే. కాకపోతే అది అయిపోయేదాకా మనం ఏమి నిర్ణయించకూడదు. అంతే. ఆ నమ్మకం. నేను దేవీపురంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. మా అబ్బాయికి పెళ్లి కావాలండి, మా అమ్మాయికి పెళ్లి కావాలండి. ఎంతమ్మా వయస్సు? 18 ఏళ్ళు. 18 ఏళ్ళకి ఏంటమ్మా పెళ్ళి అన్నారు. ఏదైనా మంత్రం ఇస్తే అవుతుందేమో, మా ఓ పని అయిపోతుందండి అన్నారు. ఇది మాట. ఓ పని అయిపోతుంది కదండి. ఓ పని అయిపోతుందని చేస్తున్నందువల్లే వాళ్ళు తిరుగుటప్పాల వెనక్కి వస్తున్నారమ్మా అనకూడదు. కానీ నిజం గురుగారు, మీరు బరువు వదిలించుకోవడానికి చూస్తున్నారు. మంచి బరువు మళ్ళీ ఆలోచించున్నాను. లేదని మంత్రం ఇవ్వడం నాకు కొంచెం అప్పుడు బాధ అనిపించి, అమ్మవారు తలుచుకుంటే 40 రోజుల్లో మీ అమ్మాయి పెళ్ళి అవుతున్నాను. కానీ 39 రోజులైనా కూడా పెళ్లి కొడుకు రాకుండా పోయినా నీకు అదే నమ్మకం ఉండాలి. మనం ఏంటి 10 రోజులు అయ్యేటప్పటికి పని చేయట్లేదు, గురుగారు చెప్పారు పని చేయట్లేదు. ఇప్పుడు ఈ చెట్టు చుట్టూరా తిరిగితే పిల్లలు పుడతారంటే ఒక ప్రదక్షిణ చూడగానే ఏంటి ఏం అవ్వలేదే అనుకుంటే ఏం చేస్తా. అంతే అంతే. అలా ఉన్నారు మనుషులు. అవును అవును. అంత నమ్మకం నీకుంటే 40 రోజుల్లో అవుతుంది అన్నాను. బాగానే ఉంది సంబడం, ఏదో మంత్రం ఇస్తానంటే చెప్పారని వెళ్ళిపో. నా రూమ్ ఇక్కడ ఇలా వెళ్తుంటే లక్ష్మి గారని ఇంకో ఆవిడ వేరే కాటేజ్లో ఉంటారు. అలా వెళ్తుంది. ఎందుకు వచ్చారండి అన్నారు. ఇక గురుగారికి మా అమ్మాయి పెళ్లి గురించి వచ్చామంటే, ఇక ఏ అమ్మాయి వయసు ఎంత, మా మేనల్ల వయసు ఎంత, ఇలా కలిపింది. అప్పటికప్పుడు పెళ్లి కుదిరిపోయింది. మరుసటి వారంలో పెళ్లి చేస్తా ఉన్నారు. సిగ్గుపడి నా దగ్గర రాలేదు ఆవిడ. అరిచింది కదా. అవును అవును. అంటే ఏమిటి, నేను గొప్పని కాదు, అంటే ఆఖరి నిమిషంలో ఏదైనా జరగచ్చు అనేది నేను నేర్చుకోవాలి. అక్కడ నేనేదో చెప్పాను, నేను చెప్పినట్టు అయిపోయింది అని మళ్ళీ యూట్యూబ్ వీడియోలు వేసుకున్నా అంటే నేను ఫెయిల్ అవుతాను. అవును అవును. వచ్చింది కనుక చెప్పాను అంతే. అన్నిటికీ పైన అమ్మ ఉంది. అమ్మకి నేను సరెండర్ అవ్వాలి, ముహూర్తం పెట్టుకుంటా. ఇప్పుడు పెళ్ళి అయ్యాక చూసుకున్నా నేను మా ఆవిడ గణాలు గుణాలు అని చెప్తాను. 32 పాయింట్లు మీరు చూసుకున్నారా మీ పెళ్ళికి? 32 పాయింట్లు లేకపోతే చేయరు. మాకు ఇద్దరికి 6 పాయింట్లు వచ్చాయి. 43 ఏళ్ళు అయింది మా పెళ్ళి. బాగానే ఉన్నాం. మరి 32 పాయింట్ల వాళ్ళు వచ్చినవి ఎందుకు కొడుకు చచ్చిపోతున్నారు? అంటే ఏదో ఇంకోటి ఏదో ఉందన్నది నాకు పొడక తట్టడం లేదు నాకు. అది నేను గ్రహించడం కోసమే ఈ ప్రశ్న మీరు అడిగారు. ఈ సమాధానం ఆవిడ చెప్పింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు అవి కలవకపోయినా ఇంత సంతోషంగా ఉన్నారు అని అంటే అమ్మవారి దయ ఉందనుకోవాలా? అమ్మవారి దయ ప్రకారం నా బుద్ధి ఆవిడ బుద్ధి సామరస్యంతో ఉండడం. అందుకే అమతిర్మేధ శృతి స్మృతిరంతమా అంటారు. అమతిర్ అంటే లలిత సహస్రనామంలో మతి కన్నా ముందున్నది, అంటే ఆలోచన కన్నా ముందున్నది అమ్మ. అది నేను గ్రహించినప్పుడు చండీ పాటలు చెప్తారు, నా రోజు బాగుంటే నాకు లక్ష్మిలా ప్రవేశించి నా చేత మంచి పనులు చేయించేది నువ్వే, నా రోజు బాగులేకపోతే ఆ లక్ష్మిగా ప్రవేశించి చెడ్డ పనులు చేయించేది నువ్వే, నేను నిమిత్త మాత్రుణ్ణి అంటూ. అంతకన్నా ఏం కావాలి? అంచేత ఆ ముహూర్త బలం ఉందో ఏముందో అది ఉంది. ఉన్నందువల్ల కరెక్ట్గా నాకు ఆ అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది, మా ఆవిడకి అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఇచ్చింది. సఖ్యతగా ఉన్నాం. లేకపోతే నన్ను భరించడం చాలా కష్టం. అంతే అంటారా? అలా అనిపించరే? నేను మీకు అనిపించదు, దగ్గరలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ఫెక్షన్ 100%. మిస్టర్ పర్ఫెక్ట్ అన్న సినిమా వచ్చింది కదా, నాకు ఆ పెర్ఫెక్షన్ ఇష్టం.
ఏదైనా బట్టలు ఇలాగే ఉండాలి. మీకోసం నేను వేసుకోను. ఆ, నా ఇంట్లో ఎప్పుడొచ్చినా మేము ఇలాగే ఇస్త్రీ నడకుండా చూస్తారు నన్ను. హ్మ్, మేకప్ తోటే ఉంటాను. ఆ, ఒక ఫీలింగ్ అనమాట. అలా జరగాలి అని. ఆ, అలాగే ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక ఆధ్యాత్మికంలో మాకు ప్రైవసీ లేదు. హ్మ్, ఆడపిల్లలు ఎంతో చేయాలి అని వస్తారు కదండీ! ఆ, ఆ అమ్మాయి పాపం 20 ఏళ్ళకి వచ్చింది నా జీవితంలోకి. హ్మ్, ప్రైవసీ లే, అందరూ శిష్యులే చుట్టూరా. ఆహా, కాకపోతే ఒక్కటి ఇప్పుడు వచ్చింది గనక ఈ దీంట్లో ఏంటి మీకు ఇంకో సబ్జెక్ట్ వస్తుంది. వచ్చింది, అవును, దాంపత్యం బలపడాలంటే హ్మ్, నేను చేసింది ఫస్ట్ 5 ఇయర్స్ హ్మ్, ఆ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకున్నాను. ఫస్ట్ 5 ఇయర్స్ మ్యారేజ్ అయింది. పూల్లో పెట్టి చూసుకోవడం అంటే అంటే ఏంటి గురుగారు? ఆ అమ్మాయికి చీర కట్టుకోవడం రాకపోతే నేను చీర కట్టేవాడిని, ఆ, మేకప్ చేసేవాడిని చిన్నపిల్లలాగా. ఆ, అలాగానే కొంచెం సరిగ్గా కట్టుకుంటే వావ్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్, పొగడత మీద పొగడతాం. అండ్ మీరు నమ్మరు, ఆ, ఒక సంవత్సరం పాటు ఎవరు నమ్మరు, సంవత్సరం పాటు ఆల్మోస్ట్ ప్రతిరోజు సినిమాకి వెళ్ళేవాడు. ప్రతిరోజు, నేను కొనేది ఎంత మూర మల్లెపూల మాల ఓ రిక్షాలో రాజమండ్రిలో. ఆ, వెళ్ళి ఏ సినిమా ఎన్ని చూస్తాం వెనక ఆత కూర్చున్నా కబుర్లు చెప్పుకునేవాడు. ఆహా, ఆ బలం పడేటప్పుడు ఇంక వాళ్ళకి బాగా తినేసిన వాడికి ఆకలి వేస్తుందమ్మా. హ్మ్, అవును, అండ్ ముందుగానే చెప్పాను, హ్మ్, మా నాన్నగారు మా నా అమ్మగారు, ఏదో అప్పుడు ఒకసారి ఏదో విసుక్కున్నారు. హ్మ్, అంటే స్వెటర్ కొనిస్తే ప్రేమగా మామయ్య గారు ఇదంటే ఏంటి ఎంత, హ్మ్, $85 వేస్ట్. అంటే ఆ కాలం మనిషి మరి అంతే అంతే, $85 వేస్ట్ అని ఏడ్చి బుడబుడ ఏడ్చేశారు. అంటే ఎప్పుడు చెప్పాను, ఆ, ఆయన రాలిపోయే ఆకు, హ్మ్, ఆయనకు నేను చెప్పలేను, అవును, మనం అడ్జస్ట్ అవ్వాలి. నేనేమన్నా అంటే నువ్వు బాధపడు, బాధపడు, బట్ వాళ్ళు ఏమన్నా అన్నా కొంచెం అడ్జస్ట్ అయిపోదాం. హ్మ్, ఆ సర్ది చెప్పుకునే గుణం, అవును, ఇవన్నీ కూడా అమ్మిచ్చిందే, నా గొప్ప కాదు, మా గురువు గారు ఇచ్చింది. హ్మ్, మా అమ్మ కన్నమ్మ గురువు గారు ఇవన్నీ ఇచ్చింది కాబట్టి చక్కగా విజయవంతంగా 43 ఏళ్ళు హ్మ్, కలిసి ఉన్నాం అంటే మామూలు ముహూర్త మాటలు బలం, కాదు. అమ్మ అనుగ్రహం. హ్మ్. నిజంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఇవన్నీ లేకపోవడం, మెయిన్ టైం ఇవ్వకపోవడం వల్ల, ఈ పోయే మనస్తత్వం లేకపోవడం వల్లే పెళ్ళైన సంవత్సరం లోపే విడాకులు. అంటే ఇంకెందుకు బాధేస్తుంది, నేను విమర్శించడం కాదు, అవును, బాధేస్తుంది. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, అవును, చెప్పేవాళ్ళు లేరు. హ్మ్, పెళ్ళవుతుంటే తల్లి చెప్పి పంపించాలి, అత్తగారింట్లో ఎలా ఉండాలి, వాళ్ళు ఏమిటి అన్నీ చెప్పి వినేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళే. రెండూ లేరు. అవును, అంచేత క్వైట్ హ్మ్, అన్ఫార్చునేట్. అవును. గురుగారు, క్వెషన్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలనిపించింది. బ్రహ్మ ముహూర్తం. అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి, ఏంటి ఆ విశిష్టత? మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్నున్నాయి, చేయకూడని పనులు కొన్నున్నాయి అని చెప్పి అంటుంటారు. అసలు ఏంటి ఆ పనులు? బ్రహ్మ ముహూర్తం అన్నది సూర్యోదయానికి ముందర. హ్మ్. ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు, కొంతమంది 30 అంటారు, 3:30 గంటలు అంటారు. అవును, అది ఏదేమోనండి సూర్యోదయానికి ముందర. హ్మ్, ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి. ఆ, ఇప్పుడు ఐటీ ఫీల్డు బిజీగా ఉంటారు, అవును, రాత్రి యూఎస్ కాల్స్ అటెండ్ అవుతారు. మరి నేను 3:30కి లేమంటే ఏం చేస్తారు? చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర ఓ అరగంట ముందర అనుకోండి. హా, ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మకే, సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది. ఆ, బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టి చేస్తాడు. హ్మ్, అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి. ఆ, మన లైఫ్ చూడండి, పొద్దున్న లేవగానే కడిగిన మొహాన్నే కడగడం, తాగిన కాఫీ తాగడం, కట్టిన చీర కట్టడం, అవును, అదే స్టూడియోకి రావడం, అదే వీడియోస్ ఇంకోటి, రొటీన్ లైఫ్. ఏం రొటీన్ అయిపోయింది. అవును, ఒక సృజనాత్మక శక్తి హ్మ్, అన్నది, ఇది నేను కొత్తగా నేను ఇవాళ చేశానని తృప్తిపడి హ్మ్, అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో కానీ కథలు అంతే, అంతే. తగలదు మనకి. కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టుగా. ఇందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను, మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా, పెళ్ళైందా? అయింది. పెళ్ళైతే మీ జీవితంలో భర్త, పిల్లలు, స్టూడియో, ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే, విజిత అన్న అమ్మాయి మీ దీని బొమ్మరిల్లులో సిద్ధార్థ్ చెప్తాడు, నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నాన్న అంటాడు. అంతే. మనందరం సిద్ధార్థులమే. అవును, అవును, ఇది వెనక్కి తిరిగి చూస్తే నేను ఉండను. ఉండం.
నా పిల్లలు, నా భర్త, నా భార్య, నా వర్క్ అని. అంతే. అదే సృజనాత్మక శక్తి మాట అటుంటే అసలు నేనే లేను. హ్మ్. అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం. ఎందుకన్నారు? యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు, తెల్ల కిరణాలు భూమిని తాగినప్పుడు మాయాశక్తి వస్తుందని అంటారు. ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు, అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి, అప్పుడు పర్వాలేదు. తెల్లబడింది అనుకోండి మాయ వస్తుంది. మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు లేవండి, మీకు ఏమీ తోచదు, అబ్బా అలా ఉందాం అనుకోండి, లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది. అదే సూర్యుడు తెల్లబడిన, అమ్మో పని మనిషి ఇంకా రాలేదు, లేట్ అయిపోయింది. ఎందుకు వస్తుంది? అవును, తెల్లబడేటప్పటికీ మనకి మాయ, అంటే ప్రాపంచికంలో పడిపోతాం. మాయ అంటే ఏమండి? ప్రాపంచికంలో పడతాం, ఇంకా వేరేదేది తోచదు. అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది, నేనైనా మీరైనా భూమి మీదకి వచ్చాక, ఇది కాదు, అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మముహూర్తం. నేనెవరిని, నేను ఎందుకోసం వచ్చాను, నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను. ఓషో అని ఒక ఆయన ఉన్నారు, పేరు విన్నారా? పూణే, ఆయనకి చెడ్డ పేరు ఉందనుకోండి, బట్ గొప్ప ఫిలాసఫర్. ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది. పుట్టాడు చచ్చిపోయారని ఉండదు. సో మనం విజిటర్స్ అనమాట. నేను 1953లో వచ్చాం ప్లానెట్కి, వెళ్ళిపోయేది ఇంకా టికెట్ రాస్తాడు కానీ మనకు కనబడదు అయ్యారు, అంతే అదృష్టవశాత్తు కనబడింది, చచ్చిపోతుంది ఇప్పుడు నుండి. సో ఈ టైంలో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే బ్రహ్మముహూర్తమే. ఆ బ్రహ్మముహూర్తంలో మొట్టమొదట మా శ్రీవిద్యలో చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేసు తిరిగి జపం చేయమంటాం. నేను ఇది మా మాడ్యూల్ 1 బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలామంది అదేంటి పళ్ళు కూడా దూపలేదు, జపం ఏమిటి అంటే. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. విజిత గారు, మీరు మహాభక్తురాలు, పడుకుని ఉంటారు, మహాలక్ష్మి వస్తుంది, అమ్మ విజిత లేమ్మ, నేనే మహాలక్ష్మిని నేను అనుగ్రహించడానికి వచ్చారంటే మీరు వెంటనే కాళ్ళు పట్టుకుని లక్ష్మీ క్షీర సంరాధనయాం అంటారా? ఎక్స్క్యూజ్ మేడం నేను బ్రష్ చేసుకుని వస్తారంటారు? చెప్పండి. లేదు, వెంటనే మనం అమ్మవారిని, అయ్యో బ్రష్ చేయకుండా ఎలా పాట శ్లోకాలు చెప్తున్నారు, సాక్షాత్తు అమ్మవారే వచ్చింది. మరి అదే అంచేది ఏంటంటే, నేను మంచం మీద నుండి కిందకి దిగారంటే ఈ కాలు పెట్టగానే నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను. అవును, అందుకే ఒక శ్లోకం చెప్పుకుంటాం, భూమోస్కలిత పాదానాం ముమిరే అవలంబనం త్వయి జాతాపరాధానం, అమ్మ తెలిసే తంతున్నానమ్మా. ఏం చేయను, కిందకి దిగకపోతే నా సంసారానికి నేను చేయలేను. త్వయి జాతాపరాధానం త్వమే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం. అంచేత సిన్లెస్ స్టేట్, పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీదే. ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది. మననాత్ త్రాయితీతి మంత్ర, గురువు ద్వారా ఏదైనా మంత్రాలు వచ్చి ఉంటే ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది. గోల లేస్తే గోలే కదమ్మా, బయట గోల లోపల గోల అంతే. నిశ్శబ్ద ధ్యానం అంటే కళ్ళు తెరుచుకుని ఎలా ఉండాలి, కళ్ళు మూసుకుంటే మనం మళ్ళీ అమ్మవారు కనబడింది, మెరుపు తీగలు కనబడ్డాయి, అదిరిపోయింది, డామ్ డామ్ శబ్దాలు, ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ ఊహలేమని. నిశ్శబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం, నాకు ఇవ్వబడిన ఇల్లు, ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి, అది చూడగానే ఏంటి రంగులు వేయించాలి అనుకుంటాం, అవన్నీ దాటాలి, ఇలా చూడాలి. ఎవడో ఒకటి లోపలికి వచ్చేస్తుంటాయి, డిస్టర్బెన్స్ కాదు, ఎలా చూడాలి అంటే ఏంటి, నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం. సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం. కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా గురువు, ఎంత నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి. చేయలేం, కానీ రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ప్రతి కార్ నెంబరు నోట్ చేసుకోరు కదా, చేసుకోము, పిచ్చాడంటారు. అవును, అలాగే ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే మీరు ఎందుకు పట్టుకోవాలి? నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి. మీరు సమంత గురించి ఆలోచిస్తారో, మమోహిత ఖాన్ గురించి ఆలోచిస్తారో, సో ఏది మీ ఇష్టం, అది అంతే. అది సమంత, ఈవిడ మమోహిత ఖాన్, ఈవిడ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను
మలిన పడుతున్నా అంటే అంతే. నా మెడిటేషన్కి శ్రద్ధ భంగమైంది. పెట్టలేకపోతున్నాం అక్కడ. వాళ్ళు మంచివారే, మనం మళ్ళీ పడిపోం. నా మెడిటేషన్కి భంగమైంది. అందుచేత ఏం చేయాలి, వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అయిపోయింది. అంతే. ఇక నేను చేస్తుంది అవును. ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు. ఆ, నేను ఇలా కూర్చొని అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి ఆలోచనలు ఊ అంటావు, ఇవన్నీ. ఒలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి. ఆ, అది దాటాలి. అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి, ఉమ్, అంతే కదా. అంతే. అప్పుడు కానీ ఆగదు, ఆగదు. అది వద్దు మనకి. అలా చూస్తూ ఏ ఆలోచన వచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది. ఇది నిశ్శబ్ద ధ్యానం. ఉమ్, దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు జపం చేయాలి. ఆ, లేదు అంటే ఓం నమో నారాయణాయ, విష్ణుమూర్తి. ఉమ్, మనకి పార్టీలు ఉంటాయి కదా, కాంగ్రెస్, ఆ. బీజేపీ అని. విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణాయ, శివుడు గారి పార్టీ అయితే ఓం నమ ఓం నమః శివాయ. శివాయ. ఏం చేస్తామని తప్పదు. అంతే, అంతే. ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కూడా రాజకీయాలు. మనకి బాబోయ్ వాళ్ళ అత్తగారులు, మామగారులు, వాళ్ళ కొడుకు, వీళ్ళు మేనల్లు, వాడు మనకి ఏదైతే ఓ జీవితం ఉందో ఆ దేవుళ్ళకి అంటగట్టేసి అంతే. మనం ఆనందపడిపోతూ ఉంటాం. అవును. సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని, లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది, ఆ మంత్రమైనా చెప్పుకుంటే Hmm. ఆ సమయంలో నమ్మకం. మన మతం అంటే ఏంటి? నమ్మకం. నమ్మకం. మతం అంటేనే నమ్మకం. మన నమ్మకం ఏమిటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని జపం చేస్తున్నారో, భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఉమ్, అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో, పైన అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం. అవును. నాస్తికులు చెప్తారు అయితే నక్షత్రాలు పడ్డాయా నా మీద, అది వేళాకోళం చేస్తారు. అవును. అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా ఆ టైంలో ఒక నేచర్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఉమ్, ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా. ఆ. ఆ ఉత్తేజం మనకి మంచిది. అంటే 72,000 నాడులు ఉత్తేజమై ఉమ్, ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం. ఉమ్. మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో, మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు. మరి ఎలాంటి పనులు చేయాలి అప్పుడు మనం? అప్పుడు చెప్పానుగా జపం చేయాలి, జపం. జపం చేసుకోవాలి. లేదా గ్రంథ పఠనం, మంచి గ్రంథం ఆ. ఏదైనా తీసుకొని మరి అప్పుడు కాస్త మొహం అది కడుక్కొని గ్రంథ పఠనం చేసుకోవచ్చు. మా గురువు గారు ఏం చేసేవారు, ఆ, పొద్దున్నే లేచి, ఆయన చూడండి తెలివైన వారు చేసే పని, పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చుని ఉమ్, అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు. ఆహా, ఆయన తాపత్రయం అంతా దైవీభవం ఆయన కట్టారు. ఆహా. ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ ఈ విషయాలు తెలిసి తెలియచేయాలి. బాగుపడాలి అని. ఓకే. అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కానీ పడుకుంటున్నారు, మళ్ళీ 8 గంటలు లేచిపోయారు. ఆహా, మరి నిద్ర ఆపుకోవద్దు కదా, అవునవును. 2:30, 3కి లేచిపోయేవారు. ఆ, ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు, గ్రంథ పఠనం బోల్డ్ ఓకే. పుస్తకాలు చదివేవారు. సూర్యుడు అయ్యి ఒక 6:30 అయిపోగానే కొంచెం ఒక్క కునుకు తీసి 7:30 ప్రాంతం లేచేవారు. ఆహా, సో ఆ గ్రంథ పఠనం, ఈ జపం, ఈ 2 చేయడం, లేదా నిశ్శబ్దం 3, మూడు. అది చేస్తే మంచిది. ఉమ్, ఇకపోతే మా పీఠంలో ఉమ్, ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం, ఆహా. రుద్రాభిషేకం చేస్తాం. ప్రతినిత్యం ఉంటుందా గురుగారు? ప్రతినిత్యం ఉమ్, ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం. ఆహా, సహస్ర లింగాలకి, స్ఫటిక లింగాలు ఉన్నాయి, ఆ, ఆ సహస్రలింగాలకి ఏకాదశ రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం. అదే చెయ్యాలని లేదు, భగవద్ ధ్యానంలో 3 రకాలు ఉన్నాయి: జపము, పారాయణ, అర్చన, తర్పణ, హోమం. ఈ 5 3 ఉమ్, ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. జపం ఇందాక చెప్పాం, అవును, పారాయణ ఏదో ఒక గ్రంథ పఠనం, అవును. భగవద్గీత చదువుకోండి, రామాయణం చదువుకోండి, లలిత సహస్రం చదువుకోండి. లేదా అర్చన, ఉమ్, అభిషేకం చేసుకోండి, ఓ చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాకే ఓకే. ఇది చెయ్యండి. ఉమ్, ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా ఉమ్, మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి. అంతేగాని బ్రహ్మముహూర్తంలో చేస్తే మీ కోరికలేని తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు. ఆ, ఈ అసలు కోరికలే లేని స్థితికి వస్తారు. ఆ,
మనకి కోరిక తీరితేనే ఆనందపడతాం ఎందుకు? ఇప్పుడు భోజనం చేస్తే ఒక శక్తి వస్తుంది. ఈ మోడర్న్ లైఫ్లో ఓ చిన్న క్యాప్సూల్ వేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా? వస్తుందన్నారు. అవును. సో అలాగా నేను ఏ స్థితికి వెళ్తే అసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటాను, అటువంటి స్థితి. అదే సమయంలో నాకు ఈ యొక్క వాక్ సిద్ధి, మా పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటారు, నేను అనుకున్నది అవడం, ఇవన్నీ కూడా వస్తాయి. అంచేత యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన, సంగీతం నేర్చుకుంటున్నారు, అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం. కాబట్టి మీరు అనొచ్చు పక్కవాడు పడుకుంటే మీరు ఆడ కేకలెడితే ఎలాగని, వేరే విషయం. దానికి అనువుగా ఉంటే ప్రదేశం సంగీత సాధన. ఆ రోజుల్లో ఆ టైంలో మొలలోతు నీళ్ళల్లో కూర్చుని సాధన చేయమని వారు. శంకరాభరణం సినిమాలో కూడా చూస్తారు, నీళ్ళల్లో కూర్చోబెట్టి సంగీత సాధన. ఎందుకంటే ఆ టైంలో ఈ కంఠం అలసిపోదు కదండి, రాత్రి అంతా ఒక 7 గంటలు రెస్ట్ తీసుకుంటారు, బాగా రెస్ట్లో ఉంటుంది. పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే అరిగిపోయి ఉంటుంది. ఆ టైంలో కంఠం బాగుంటుంది. నెంబర్ 1. వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు, డ్రాప్ సైలెన్స్. ఎప్పుడైనా లేచి చూసారు పొద్దున్న? లేదు, చూసాను. ఇంకా అలాంటప్పుడు విలేజ్ లో అయితే ఇంకా చాలా బాగుంటది. అప్పుడే కోయిళ్ళు కూ 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 ఉంటే అసలు దురదృష్టవంతులు అన్ని పోగొట్టుకునేవాళ్ళు, బ్రహ్మముహూర్తంలో లేవని వాడు. ఏమక్కర్లేదు, అది పూజ ఇవన్నీ వదిలేండి, హాయిగా బయటకు వచ్చి అనండి ఒక్కసారి. దాని ఏ కారు బయటికి రాదు, పొల్యూషన్ ఉండదు, అవునా కాదా? సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. దేవుడి మాట ఉంటుంది, ముందు ఆరోగ్యం బాగుపడుతుంది, ఫ్రెష్ ఎయిర్ గాలి. అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే. యోగాసనాలు వేస్తారు కొంతమంది. నేను చిన్నప్పుడు వేసేవాళ్ళం, 20 అప్పుడే యోగాసనాలు వేసేవాళ్ళం. శీర్షాసనం, హలాసనం, ధనురాసనం, ఇవన్నీ అప్పుడు వేస్తే బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, కనుక ఫోకస్ బాగా ఉంటుంది. అంచేత టూకీగా చెప్పాలంటే, నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో, గాన ఉపాసన కానీ, నృత్య ఉపాసన కానీ, పాండిత్య ఉపాసన కానీ, దైవ ఉపాసన కానీ, ఏ ఉపాసన, యోగోపాసన కానీ చేస్తే ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో, పొద్దుగాల తెల్లారుజామున చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు. ఎందుకంటే చూడండి, రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి, రాత్రి పెందరాడే పడుకొని పరీక్షప్పుడు పొద్దున్నే 3:30, 4 గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారు అలాగే లేపేవారు, లేచి ముందు మొహం కడిగి కూర్చోాలనేది, కూర్చుంటే ఫ్రెష్గా ఉంటుంది. అది మొదట మొరాయిస్తుంది, ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది. ఫస్ట్ 4 days ఉంటుంది. మా నాన్నగారు వెనక అనేవారు, ఆ నాన్నగారు భయంతో అనేవారు. ఇది అలవాటు అయిపోయి వీడు ఇంతేరా, వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చిరా అనుకుంటే మైండ్కు వెళ్తుంది ఆ సిగ్నల్, వెళ్ళి ఇంకా 3:30, నేను ఇప్పుడు కూడా 3:30, 4 కల్లా మెలకు వచ్చేస్తుంది. నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంతెందుకండి, ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా? అమెరికా వెళ్తే ఏంటి, మనకి రాత్రి వాళ్ళ పగలు. చచ్చినట్టు మన పగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా, మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావా లేదా, అంటే ఏంటి నాకు తెలియాలి. నా చేతుల్లోనే ఉంది మైండ్. అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస. అంటే కాకుల్లా బతికే మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి. మైండ్ చెప్పినట్టే వెండం కాదు, బానిసలు. ఇది చూడండి, ఒకసారి చెప్పినట్టున్నాను మీకు, ఈ హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వాకింగ్కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు. ముందు దర్జాగా వస్తాడు, అని వెనకాతల కుక్క ఉంటుంది, ఇలా పట్టుకుని వస్తాడు. కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది, వీడు వెనకాతలు వెళ్తాడు. మనం అనుకోవచ్చు కానీ అలా చెప్పారు, మైండ్ ముందుంది, నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటాను. అలా ఆగితే ఆగుతున్నాను నేను. అదేదో వెళ్తే కవర్లో తీసి వేసుకుంటున్నాను. ఏం కర్మ చెప్పండి ఇదంతాను. సో అట్లాంటి లైఫ్ కాదు. బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను. నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు. నేను అన్నం పెడితే తినాలి, ఏళ్ళకి పెడితే ఏ వేళకి పెడితే ఆ వేళ తినాలి. ముందు పరాయిస్తుంది. న్యూజిలాండ్లో ఉన్నప్పుడు 10 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, అంటే దసరాల్లో ఉండి రోజుకు ఒక
అంతా వెరీ పనిలేండి, అదొకటి తర్వాత చెప్తాను. ఆ, ఓ గ్లాసుడు పాలు తాగేవాడు రోజు రోజు, ఇంకేం తినలేదు. అంతే. రాత్రి ఆ, మొట్టమొదటి 3 రోజులు మాత్రం చాలా బాధేసింది. ఆ. మా ముందే మా ఆవిడ, మా పిల్లలు ఆవకాయ అన్నం అది కలుపుకుంటే, మా బాబోయ్ ఎందుకు అనవసరంగా ఉన్నాను. అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని. సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాను. 4వ రోజు అసలు అనిపలేదు, ఉమ్, అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. మైండ్ వీడింతే నాకేం పెట్టడు, పెట్టడు రాత్రి 10 గంటలు ఓ గ్లాసు పాలే అంతే. అని సెటిల్ అయిపోయింది. ఉమ్, అయిపోయి 10వ రోజు అయిపోయాక 11వ రోజు అన్నం పెడితే నేను తినలేదండి. ఆ, ఆహా, ఇంత తింటే ఎక్కువ అలవాటైపోయింది ఇంకా అదే. అలవాటైపోయింది. ఆ, దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం, డయాబెటిక్, షుగర్ వచ్చింది. అయ్యా, న్యూజిలాండ్లోనే షుగర్ వచ్చింది. ఆహాహా. అంటే మరీ అంత కటిక ఉపవాసం ఉండకూడదు, ఉండకూడదు. ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు, కానీ ఉమ్, ఉమ్, మరీ అందులో అక్కడ దేశం కాని దేశం, ఆ, అక్కడ వాతావరణం వేరు, అవును, అవును. అటువంటిది. అంచేత బ్రహ్మ ముహూర్తంలో ఉమ్, నేను కానీ లేచి సాధన చేస్తే, ఇప్పుడు చెప్పిన సాధనలు, అవును. నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది. నా మెయిన్ అక్కడే. అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు, ఆ, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు. అంటే ఇసకను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది. సాధ్యమేనా గురుగారు? అదైనా సాధించవచ్చు. ఆ, అంత కష్టమైంది కూడా. నాస్తికుడైన రాజు ముందు ఉమ్, దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు. ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు. కరెక్ట్. అది అదుపులో ఉంచుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లేండి. లేవాలి. ఉమ్, మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా? చెయ్యకూడని పనులు ఏంటి? ఉమ్, అప్పుడే ఇంకేమున్నాయండి? నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు, నా దృష్టిలో పాపం అంటే అదే. హా, ఎవరు లిస్టే లేదు. ఉమ్, చేయకూడదు పనులు. అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్స్ తీసి ఉమ్, నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు. అవును, అవును. అటువంటి చేయకూడదు. ఉమ్, గట్టిగా మాట్లాడడం, ఉమ్, ఆ రోజు లేచిపోతారు కొంతమంది, అవును, అవును. కానీ ఈ ఒంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు. అదేమవుతుందంటే వాతావరణంలో, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఉమ్, ఒక యోగం ఉంటుంది. అది ఓంకారంతో సమానం అంటారు. ఆ, ఆ శబ్దం, అన్ని శబ్దాలు ఓంకారంలో లైవతే, ఓంకారం నిశ్శబ్దంలో లైవతే, నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉందంటారు. ఉమ్. ఇది అసలు. ఈ సత్యం తెలుసుకుంటే అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ఉమ్, ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే, ఆ, అంటే ఏమిటి, ఆమ్, మ్, కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు, అవును. అలాంటివన్నీ కాకుండా ఉమ్, అదేంటి భుక్తి, ఆ భుక్తులన్నీ పక్కన పెట్టాలి. ఆ, నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి, ఇందాక చెప్పాం కదా, అవును, అవును. అటువంటివి చేస్తే మంచిది. నెంబర్ 2, ఇందాక చెప్పినట్టు కేకలు అరవటం. పెట్టడాలు కానీ ఉమ్, గట్టిగా అరవడాలు లాంటివి చేయకూడదు. ఉమ్, నెంబర్ 3, ఉమ్, నేను లేచేసాను కదా అని కొంతమంది పక్క మీదే ఉమ్, అటు ఇటు దొల్లుతూ ఉంటారు. మీరు ఆ, గమనించారు లేదు? అవును, అవును. లేచిపోయాను లేస్తారు కానీ మంచం నుంచి దిగరు. దిగరు, ఉమ్, దొల్లుతూ ఉంటారు. అవును. ఇటువంటి బద్ధక పనులు, బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పనులు ఉమ్, మనం చేయకుండా ఉంటే మంచిది. బాగుంటుంది. అంటే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను ఉండాలి. నా చర్యలు ఉండాలి. ఉమ్. సంతోషం గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఒక